దిగ్గజ పారిశ్రామికవేత్త, భారత్లోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి తెలిసిందే. అంబానీ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్గా, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ ఓనర్గా బాధ్యతలు పోషిస్తూనే ఇంటిని చక్కబెడుతున్నారు. అయితే ఆమె అంబానీని పెళ్లి చేసుకున్నాక కూడా 800 జీతంతో టీచర్గా పనిచేశారట. ఈ విషయం గురించి ఆమె మాట్లాడారు. డాన్సర్, వితరణశీలి, మహిళా వ్యాపారవేత్త, ఐపీఎల్ టీం యజమాని ముఖేష్ అంబానీ భార్య, ఇలా ఒక్కటంటే నీతా అంబానీ గురించి చెప్పాలంటే ఎన్నో పదాలను ఉపయోగించవచ్చు. అయితే దీంట్లో చాలా మందికి తెలియని ఇంకొకటి చేర్చొచ్చు, అదే టీచర్. అవును, నీతా అంబానీ తన ప్రొఫెషనల్ కెరీర్ను టీచర్ ఉద్యోగంతో మొదలుపెట్టారని మీలో ఎంతమందికి తెలుసుంటుంది? భారత్లోనే అత్యంత సంపన్న వ్యక్తి, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె తన ఉద్యోగం కొనసాగించారని తెలుసా? అవును, ఇది నిజమే. ఆమె ఒక స్కూల్లో చాలా తక్కువ జీతానికే టీచర్ ఉద్యోగం చేశారట. ఈ విషయాన్ని గతంలో ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పగా ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. 2000 సంవత్సరం ప్రారంభంలో రెండేజ్వస్ విత్ సెమీ గరేవాల్ టాక్ షోలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ పాల్గొన్నారు. అప్పుడు నటి, డైరెక్టర్, టాక్ షోలో హోస్ట్ సిమీతో ఈ దంపతులు మాట్లాడిన మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 1985లో నీతా అంబానీని పెళ్లి చేసుకున్నారు ముఖేష్ అంబానీ. తర్వాత వారికి 3 పిల్లలు, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ పుట్టారు. కొన్నేళ్లకు ఈ దంపతులు సిమీ గరేవాల్ షోకు వెళ్లారు. అక్కడే పలు విషయాలు చెప్పుకొచ్చారు. పెళ్లైన ఏడాదిలోనే సన్ఫ్లవర్ నర్సరీలో టీచర్గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించినట్లు నీతా వివరించారు. నెలకు 800 మాత్రమే ఉండేదని, ఆ సమయంలో ఎందరో తనను చూసి నవ్వుకున్నట్లు చెప్పారు. అన్నింటినీ స్వీకరించానని, ఆ ఉద్యోగమే తనకు సంతృప్తి ఇచ్చిందని అన్నారు. అయితే ఇక్కడే ముఖేష్ అంబానీ నీతాపై ఫన్నీగా జోకులు పేల్చారు. నీతా అంబానీ శాలరీ మొత్తం నాదే, మా డిన్నర్లకు ఆమెనే చెల్లించారు అని సరదాగా అన్నారు ముఖేష్. తర్వాతే తన జీతం 800 అని చెప్పారు నీతా. ఇటీవల ఈ టాక్ షో వీడియో ఇన్స్టాగ్రామ్లో రాగా మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. లక్షల్లో లైక్స్ రావడం విశేషం. నీతా అంబానీ తర్వాత ఎక్కువ కాలం టీచర్గా పనిచేయలేకపోయారు. అయితే ఇప్పటికీ ఆమెకు చదువుపై ఫ్యాషన్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఆ తర్వాత ఆమె ఎన్నో ఇంటర్నేషనల్ స్కూళ్లను ప్రారంభించారు. ముఖేష్ అంబానీ నాన్న దివంగత ధీరుభాయ్ అంబానీ పేరిట ముంబైలో పలు ఇంటర్నేషనల్ స్కూళ్లను ఆమె నడుపుతున్నారు. ఇంకా జామ్నగర్, సూరత్, వడోదర, దహేజ్, లోదివలి, నగోథానే, నాగ్పూర్, నవీ ముంబై వంటి చోట్ల పదుల సంఖ్యలో రిలయన్స్ ఫౌండేషన్ స్కూళ్లు కూడా ప్రారంభించారు.